ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చిన్న హార్ట్ ప్రాబ్లం ఉంది అని గమనించిన వెంటనే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఒక ఆస్పిరిన్ వేసుకుంటే డెఫినెట్లీ మనకి హెల్తీ హార్ట్ ఉంటుంది. ముందు కాలంలో ఆస్పిరిన్ అనేది హార్ట్ అటాక్ ఏం తింటే హార్ట్ కి మంచిది చెప్పండి సార్. రైస్ ఎంత తీసుకుంటారు అందులో ఒక 30%. షుగర్ కి ట్రైగ్లిజరైడ్ కి లింక్ ఏంటి? షుగర్ ఎక్కువ తీసుకునేటప్పుడు 60 years ప్లస్ ఉన్న వాళ్ళకి అనుకుందాం సార్, హార్ట్ ఇష్యూస్ యూజువల్లీ మనం ఎక్కువ వింటూ ఉంటాం. అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అండ్ యంగ్స్టర్స్ కూడా ఇవాళ రేపటి రోజుల్లో యంగ్స్టర్స్ ఆర్ ఆల్సో అట్ ఈక్వల్ రిస్క్ టు హార్ట్ డిసీజెస్. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో రెండు క్వశ్చన్ అండి. ఫస్ట్ యంగ్స్టర్స్ గురించి చెప్తాను. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్స్టర్స్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్, సార్ మా ఫాదర్ ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నారు, ఫాదర్ షుగర్ ఎక్కువ తీసుకుంటున్నారు అంటే ఫాదర్ ఏమో డైలీ హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తారు, అన్ని కంట్రోల్లో ఉంటుంది. దే విల్ బి కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దెమ్. నేనేమంటే మీరు మిమ్మల్ని ఫస్ట్ చూసుకోండి. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. 80% ఆఫ్ నా పేషెంట్స్ ఓల్డ్ పీపుల్, దర్ వెరీ డిసిప్లిన్. వాళ్ళు మన డైట్ ఏం చెప్తామో ఫాలో అవుతారు. కొద్దిగా బీపీ ఎక్కువైతే పరిగెత్తుకుని వచ్చేస్తారు యాక్చువల్గా. సో యంగ్స్టర్స్ అలా కాదు. బీపీ ఎక్కువ ఉన్నా సరే ఏం కాదు, నేను అక్కడ యూట్యూబ్లో చూశాను ఏం కాదు, అక్కడ బయట దే విల్ ఈట్ అవుట్ సైడ్. ఓల్డ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు అవుట్ సైడ్ తినరు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యంగ్స్టర్స్ నేను ఏమంటే మీరు ఫస్ట్ మిమ్మల్ని చూసుకోండి. ఓల్డ్ పీపుల్ 80% దే ఆర్ వెరీ డిసిప్లిన్, మనం చెప్పింది వింటారు. యంగ్స్టర్స్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ పెట్టుకోవాలండి. అంటే కంపల్సరీ బయట పోవడానికి చెప్తే బయట మార్నింగ్ వెళ్ళాలా, ఈవినింగ్ వెళ్ళాలా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిఫోర్ ఫుడ్ ముందు వెళ్ళడం, లేదా 2 hours తర్వాత ఫుడ్ తీసుకుంటే ఆ తర్వాత 2 hours తర్వాత వెళ్ళడం బెటర్. అట్లీస్ట్ 30 minutes a day 5 days in a week వాకింగ్, నెంబర్ 1. నెంబర్ 2, వెయిట్ రిడక్షన్. అట్లీస్ట్ ఒక 3 ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఒక మంత్లీ ఒక 500 grams వెయిట్ రిడక్షన్ పెట్టుకుంటే ఓవర్ 1 yearలో వాళ్ళు ఈజీగా ఒక 5 kg to 6 kg తగ్గించవచ్చు. మన వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడో 1 monthలో ఒక కోర్సులో జాయిన్ అయ్యి, క్రాష్ కోర్సులో జాయిన్ అయ్యి 10 kg తగ్గిస్తాను అనుకుంటారు, తర్వాత 20 kg పెరిగిపోతారు. వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ షుడ్ బి ఎంజాయబుల్. మీరు డే టు డే లైఫ్లో మీరు చేసేటప్పుడు మీకు అది ఎంజాయబుల్గా ఉండాలి. సో వాకింగ్ వెళ్ళవచ్చు, మార్నింగ్ ఒక 2 సారి వాకింగ్ వెళ్ళవచ్చు. ఎక్కడెక్కడ అంటే మనం ఇంట్లో కూడా ఒకవేళ బయట ఛాన్స్ లేదనుకోండి, ఇంట్లోనే ట్రెడ్మిల్ కొనుక్కొని వెళ్ళవచ్చు. సో అందరూ ఇంట్లో కూడా అందరూ చేసుకోవచ్చు కదా. అది సెకండ్ పాయింట్. మూడోది, అట్లీస్ట్ మీరు 25 years అయిన తర్వాత డెఫినెట్గా మీ ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, డెఫినెట్గా 20 to 25 years మధ్యలోనే షుగర్ చెక్ చేసుకోవడం, అట్లీస్ట్ ఒకసారి ఇయర్లీ బీపీ చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్స్టర్స్ ఏదర్ దే డూ నైట్ షిఫ్ట్స్ ఉంటుంది. సో అడిక్వేట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేక్ షూర్ దట్ స్ట్రెస్ లేని లైఫ్ స్టైల్ అనేది లేదు. ఇప్పుడు అందరూ నేను స్ట్రెస్లో ఉన్నాను, ఎవ్రీ సెకండ్ పేషెంట్ టెల్స్ ద సేమ్. సో ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ద స్ట్రెస్. మీరు లేకుంటే మీ కంపెనీ నడుస్తుంది, బట్ మీరు లేకుంటే ఫ్యామిలీ నడవదు. సో ఫర్ యువర్ ఫ్యామిలీ యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది మైండ్లో పెట్టుకొని టేక్ ఎ టైం ఫిజికల్ యాక్టివిటీకి, మెంటల్ స్ట్రెంత్కి మీరు టేక్ టైం, డూ యోగా ఆర్ స్ట్రెస్ రిలీఫ్, సమ్టైమ్స్ గో అవుట్ సైడ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో ఇది బ్యాలెన్స్ లైఫ్ మనం చేస్తూ రావాలా. రేపు అని పోస్ట్పోన్ చేస్తే దట్ డే విల్ నెవర్ కమ్. సో అది మనం ప్లాన్ చేసుకోవాలి. అది ఒకటి. ఓల్డ్ పీపుల్కి ఏం చెప్తానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు రెగ్యులర్గా షుగర్ ట్యాబ్లెట్ తీసుకోవడం, బీపీ ట్యాబ్లెట్ తీసుకోవడం అది చూసుకోవాలా. అండ్ వెన్ దే గెట్ సమ్ సిమ్టమ్స్, అంటే ఓల్డ్ పీపుల్ మిస్ అయ్యేది ఏంటంటే మెట్లు ఎక్కినప్పుడు కొద్దిగా ఆయాసం వస్తుంది, లేదు ఇక్కడ బరువుగా అనిపిస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుంటారు. అండ్ దే విల్ నాట్ సీక్ మెడికల్ అటెన్షన్. సో మనం ఎక్కువ దూరం నడిచేటప్పుడు రొటీన్గా ఒక 2 kilometers వాక్ చేస్తారనుకోండి, రీసెంట్గా ఒక 10 minutes నడిస్తే వాళ్ళకి ఆయాసం వస్తున్నట్టు అనిపిస్తుంది, లేదు ఇక్కడ బరువుగా అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే ప్రాబబ్లీ వాళ్ళకి హార్ట్లో బ్లాక్స్ ఉండడానికి అవకాశం ఉన్నట్టు. వీళ్ళు ఏమనుకుంటారు, ఏదో మనకి ఏజ్ అయిపోయింది కదా అందువల్ల మనకు ఆయాసం వస్తుందని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు. అది చేయకండి. దట్స్ వాట్ ఐ టెల్ టు ఓల్డ్ పీపుల్కి. ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అనుకుంటారు కొద్దిమంది. రెండోది, కొద్దిమంది మనకి ఏజ్ అయిపోయింది వల్ల వాళ్ళు స్లో చేసుకుంటారు వాళ్ళ యాక్టివిటీస్ని. 2 kilometers వాక్ చేసేవాళ్ళు 1 kilometer చేస్తారు ఆయాసం వస్తుందని. బట్ అలా చేయకండి. మీరు వాకింగ్ చేసేటప్పుడు మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. మెడిసిన్స్ కరెక్ట్గా పెట్టుకోండి. లో షుగర్ ఏమైనా అయితే చెక్ చేసుకోవడానికి ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకోండి. సో పీరియాడికల్ చెకప్ చేస్తూ ఉంటే దట్ వుడ్ బి బెటర్. సార్ ఇది ఒక మిత్తా లేకపోతే ఫ్యాక్టా ఒకసారి చెప్పండి సార్. యూజువలీ చిన్న హార్ట్ ప్రాబ్లం ఉంది అని గమనించిన వెంటనే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఒక ఆస్పిరిన్ వేసుకుంటే డెఫినెట్లీ మనకి హెల్తీ హార్ట్ ఉంటుంది
అని అనుకుంటారు అసలు. అలా కానే కాదండి. ముందు కాలంలో ఆస్పిరిన్ అనేది హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకి, బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇచ్చేవారు. కేజ్ దాటిన తర్వాత ఎస్, ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అలా కాదు. అంటే ద గైడ్ లైన్స్ అంటే ఏం వస్తుందంటే ఆస్పిరిన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రాబ్లం లేని వాళ్ళకి. సో మనం ఏం చేయాలి, ఊరికే ఆస్పిరిన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మన కేటగిరీ డాక్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళ రిస్క్ ని అసెస్ చేసి మీకు బ్లాక్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది అని, లేదంటే మీకు బ్లాక్ ఉందని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే దీస్ మెడిసిన్స్ టు బి స్టార్టెడ్. జస్ట్ లైక్ దట్ మనమే డాక్టర్ అడ్వైస్ లేకుండా ఆస్పిరిన్ తీసుకోవడం మంచిది కాదు. బికాస్ ఆస్పిరిన్ క్యాన్ కాస్ బ్లీడింగ్, అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ కావచ్చు, మన స్టొమక్లో బ్లీడింగ్ కావచ్చు. సో అలాంటి బ్లడ్ థిన్నర్ మాత్రం డెఫినెట్గా డాక్టర్ రికమెండేషన్ లేకుండా సెల్ఫ్గా మాత్రం సో తీసుకోకండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. రోజు ఆస్పిరిన్ వాడే వాళ్ళు ఖచ్చితంగా మీ డాక్టర్ చెప్పారు అని మీరు ఒకసారి డబుల్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వాడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ సార్, ఏం చేయకూడదో చెప్పారు, ఏం చెయ్యాలో ఎక్సర్సైజ్ పరంగా చెప్పారు, బట్ ఏం తింటే హార్ట్ కి మంచిది చెప్పండి సార్. అంటే అన్నిటికీ ఆపోజిట్ అంటారు, ఉప్పు తక్కువ తినాలి, ఆయిల్ తక్కువ తినాలి, అన్నిటికీ అంతే అంటారు. సింపుల్ గా చెప్పాలంటే అంటే ఒక కార్బోహైడ్రేట్స్ తక్కువ అంటే రైస్ ఎంత తీసుకుంటారో దాంట్లో ఒక 30% తగ్గించుకొని, వీట్ చపాతీ ఎంత రోటీ చపాతీ దాంట్లో ఒక 30% తగ్గించుకొని, వెజిటబుల్స్ని డబుల్ చేసుకోవాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇంత బీన్స్ కొనేసి గ్రీన్ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఇంత చేసేస్తాం ఫ్రై చేసి. అది చేయకూడదు. ఇంత బీన్స్ ఇంతనే ఉండాలా, దాన్ని సాల్ట్ తక్కువ వేసి డీప్ ఫ్రై చేయకుండా తీసుకోవాలా. సో మధ్యాహ్నం వెజిటబుల్స్ మీరు ఎంత ఇప్పుడు తీసుకుంటారో 2 times తీసుకోవాలా. అదే వెజిటబుల్ కంపల్సరీ నైట్ లో ఉండాలి. ఫ్రై చేయకుండా, డీప్ ఫ్రై చేయకుండా దాన్ని సాటే చేసుకోవచ్చు, ఎట్టనే చేసుకోవచ్చు, బట్ డీప్ ఫ్రై మాత్రం చేయకండి ఆయిల్లో వేసి. సో మధ్యాహ్నం వెజిటబుల్ ఉండాలా, డిన్నర్కి కూడా వెజిటబుల్ ఉండాలి. మనకు అలవాటు లేదు కదా, కంపల్సరీ డిన్నర్కి వెజిటబుల్ తీసుకోవాలి. అలా మినిమం ఒక ఫ్రూట్ కంపల్సరీ ఉండాలని మనం పెట్టుకుంటే మనం డెఫినెట్గా పొటాషియం అనేది ఎక్కువ అవుతుంది. సో వెజిటబుల్స్ ఇది. రెండోది ఆయిల్ కన్సంప్షన్. ఆయిల్ ఏ ఆయిల్ అంటే వీలైనంత వరకు మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్, గానుగ నూనె ఉంటుంది కదా, అదే వాడవచ్చు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆలివ్ ఆయిలే నేను వాడతానని, ఆలివ్ ఆయిల్ అనేది మనం అది ఎక్స్పెన్సివ్ మాత్రం. మన కుకింగ్ మెథడ్ మనం ఫ్రై చేస్తాం కదా, మనం వెస్టర్న్ ఫ్రై చేయరు, ఆయిల్ టాపింగ్ చేస్తారు. మనం అలాది కాదు, మన కుకింగ్ అలా కాదు. సో అంటే 50% ఆఫ్ ద టైం వీ డోంట్ నో మనది ప్యూరిటీ ఎక్కడ కొన్నా మనకు తెలియదు. సో బెస్ట్ ఏంటంటే గానుగ నూనె మనకు తెలుసు ఎక్కడ దొరుకుతుందని. గ్రౌండ్నట్ ఆయిల్ కానీ మనం రొటీన్గా వాడే ఆయిలే. క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక పర్సన్కి అంటే ఒక మంత్కి ఆల్మోస్ట్ లెక్క పెట్టాలంటే 30 ml అంటే 90, ఒక 1 లీటర్ సరిపోతుందండి. ఒక అడల్ట్కి 1 లీటర్ 900 ml, 1 monthకి 900 ml. యాక్చువల్గా ఒక మంత్ ఒక ఇద్దరు అడల్ట్స్, 2 kids ఉన్నారంటే 900 180 అవుతుంది. పిల్లలకి దానిలో 50 45 90 అవుతుంది. సో 390 2.7 లీటర్ పర్ ఫ్యామిలీ. యాక్చువల్గా దీంట్లో గీ మనం యూజ్ చేస్తే డెఫినెట్గా ఆయిల్ కన్సంప్షన్ ఇంకొక 30% తగ్గించుకోవాలి. అది విషయం. సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అవుట్ సైడ్ మోస్ట్లీ అది వెజిటబుల్ ఆయిల్లో చేసి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెజిటబుల్ ఆయిల్ ఆర్ వనస్పతి ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో మోస్ట్ ఆఫ్ ద అవుట్ సైడ్ ప్రిజర్వేటివ్గా వనస్పతి యూజ్ చేస్తారు, ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. చీప్ ఒకటి, 6 months ఆ ప్రోడక్ట్స్ మన స్పాయిల్ కాకుండా ఉంటుంది. సో అవుట్ సైడ్ ప్రోడక్ట్లో ఎక్కడ వనస్పతిలో మనం ప్రోడక్ట్ చేసినా వీలైనంత వరకు అలాంటిది తినకండి. దే కంటైన్ లాట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. దే ఆర్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. అంటే అది మనం వాడొద్దు. డేంజరస్ అంటే దోస్ థింగ్స్ అంటే హార్ట్ లో బ్లాక్ మాత్రం కాదు, ఎర్లీగా బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ రప్చర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక పర్సన్కి 30% బ్లాక్ ఉంది అనుకోండి, ఇలా ఫ్రైడ్ ఐటమ్స్ అవుట్ సైడ్ తిన్నారనుకోండి, ఆ బ్లాక్ అనేది చాలా ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. సో బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో అవుట్ సైడ్ ఫుడ్లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్ ద టైప్ ఆఫ్ ఆయిల్ వాట్ దే యూస్, అది వెరీ ఇంపార్టెంట్. సో మోర్ వెజిటబుల్స్, లెస్ కార్బోహైడ్రేట్స్ అండ్ లెస్ షుగర్ ఆల్సో. షుగర్ కూడా మనం రోజుకి ఒక 6 to 9 teaspoon కన్నా ఎక్కువ తీసుకోకూడదు. షుగర్ కూడా ఎక్కువ స్వీట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి వెయిట్ ఎక్కువ పెరుగుతుంది. సో మీరు వెయిట్ తగ్గాలని అనుకుంటే షుగర్ కన్సంప్షన్ అనేది తగ్గాలి. ఎక్కువ షుగర్ తీసుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. షుగర్ ఎక్కువ తీసుకునేటప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఇదన్నీ ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అయ్యి డస్ట్బిన్లో పోయి చేరుతుంది, మొత్తం లివర్లో చేరుతుంది. సో షుగర్ తక్కువ తీసుకోవాలి. అండ్ కమింగ్ టు నాన్ వెజిటేరియన్ వస్తే ఎగ్ వైట్ నాట్ ఏ ప్రాబ్లం. డైలీ కూడా వాళ్ళు ఎగ్ వైట్ 2 తీసుకోవచ్చు. ఇట్ కంటైన్స్ ఓన్లీ ప్రోటీన్. ఎగ్ ఎల్లో మేబీ వీక్లీ 1 or 2 తీసుకోవచ్చు. once or twice అంటే 1 or 2 times తీసుకోవచ్చు డైలీ. అంటే మనం దాంట్లో క్యాలరీస్ యాడ్ అవుతుంది కదా, అగైన్ ఇట్ బికమ్స్ క్యాలరీస్ మనం అపార్ట్ ఫ్రమ్ వాట్ వీఆర్ టేకింగ్. అండ్ రెండోది చికెన్ వచ్చారనుకోండి, అంటే మనం వైట్ మీట్ వచ్చారనుకోండి, వీక్లీ 2 times వితౌట్ స్కిన్ యూ క్యాన్ టేక్, 2 to 3 times వితౌట్ స్కిన్, లిమిటెడ్ క్వాంటిటీస్. రెడ్ మీట్ వీలైనంత వరకు తగ్గించడం బెటర్, మేబీ మంత్లీ ఆర్ 1 or 2. సీ ఫిష్ అనుకోండి, యూ క్యాన్ టేక్ 2 times in a week ఆల్సో. సీ ఫిష్ క్యాన్ బి టేకన్. అది మరి డీప్ ఫ్రై చేయకుండా, మనం ఎట్ట ఫిష్ అంత చేయం కదా, గ్రేవీ పెట్టి తీసుకోవడం బెటర్.
రైట్ సార్, చాలా 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 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చూసిన తర్వాత 100% కొంతమంది అయినా మారుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ.